వేళ ఫార్మాసిటీ పైలివాడలో వారం రోజుల్లో నేను జీవో ఇస్తామని చెప్పు, డబ్బులు రిలీజ్ చేస్తాను, జీవో నేనే ఇచ్చాను, డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పు. ప్లీజ్ మీ ప్రెస్ సాక్షిగా, పత్రికల సాక్షిగా బహిరంగ సమావేశం చెప్పు. 3 సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు ట్రాయల్ డబ్బులు ఇవ్వడగా? దిక్కుమాలి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అబద్ధాల కోరు, బహుశా ప్రపంచంలో ఇంత అబద్ధాల కోరు బహుశా ఇప్పుడు చూస్తున్నామేమో. చాలామంది చిన్న చిన్న అబద్ధాలు చెప్తారు, 100కి 100 అబద్ధాలు దడ్డైంది. ఆయన జీవితమే అబద్ధాల జీవితం, ఆయన జీవితం అవినీతి జీవితం. ఆయనకి మంచి వ్యాపారం తెలుసు. దొంగసారితో డబ్బులు సంపాదించడానికి ఎవరు గలడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు సంపాదించాడు. ఏవి చూస్తున్నా, ల్యాపాక్స్లోనో, ఫార్మాసిటీలోనో, లేదా సిమెంట్ కంపెనీలోనో, ప్రాజెక్టులోనో, ఇలా జలయజ్ఞం పెట్టి దాని మీద సంపాదించావు. ఇప్పుడు ఇసుక నీదే, సిమెంట్ నీదే, మందు నీదే, ఆఖరికి సినిమా టికెట్లు అమ్ముకుంటే బ్లాక్ మార్కెట్ నీ వ్యాపారమే. సినిమా టికెట్లు అమ్ముతావు, పాపం పవన్ కళ్యాణ్ గారి మీద కోపం కొద్దీ. అని చేత నీ వ్యాపారాన్ని దిక్కుమాల వ్యాపారాలు చేసి పట్టాలు పేదవాడికి 30 లక్షలు పట్టా ఇచ్చామంటున్నావు. ఎవడికి కావాలి బోస్ పట్టాలు? రా, నేను గట్టిగా ఇల్లు చూపిస్తాను. ఇలా ఇప్పుడు మా మిత్రులు 52,000 పట్టాలు 100 గజాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటుంటే ఈవేళ రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నావు. 2,50,000తో బ్యూటిఫుల్ ఇల్లు కట్టాం, చిట్కో ఇల్లు అయ్యా జగన్మోహన్ రెడ్డి. బ్రహ్మాండ డబుల్ బెడ్రూమ్తో షేర్ వాటర్ కడితే అవి ఇవ్వకుండా 4-10 మాసాలు అయింది. ఎక్కడిచ్చో ఆయన ఇల్లు, చిట్కో ఇల్లు. ఏం పాపం చేశారు పాప మా పేదవాళ్ళు? వాళ్ళు పొట్టగొట్టావు, నువ్వు కడుతున్నావు ఇల్లు. రా పైడివాడలో, ఆ పైడివాడలో కట్టిన ఇల్లు నెల రోజుల్లో కూలిపోతే నేను బండా సత్యనామూర్తినే గాను. ఎవరికి ఇచ్చాడు? తోపుర్తి ప్రకాష్ రెడ్డి అట ఎమ్మెల్యే, వాళ్ళకి ఇచ్చాడు కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ ఏమో బీహారోడు, పశ్చిమ బెంగాలోడు. బలవంతంగా లాక్కొని వీళ్ళు కడుతున్నారండి. చూడండి, జగన్మోహన్ రెడ్డిని పంపించి ధైర్యం ఉంటే ఫెస్టివల్తో ఈ సాక్షి పేపర్తో రా. పైడివాడ ఇల్లు నాణ్యత ఉందో, పైడివాడ, పెదగొల్లపాలెం, అసగపల్లి, లేకపోతే ఇక్కడ ఎస్ఆర్పురం, లేకపోతే ముదపాక, నీ ఇష్టం కూడా ఆ క్వాలిటీలు ఎంత ఉందో నేను చూపిస్తాను. ఈ ధైర్యం ఉంది అడుగుతాను జగన్మోహన్ రెడ్డిని. అని చేత నువ్వు విశాఖపట్నం వచ్చి ప్రభుత్వం సొమ్ముతో, అవినీతి సొమ్ముతో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నువ్వేదో మీటింగ్ పెట్టావు. నువ్వు భీనపట్ల మీటింగ్ పెట్టావు కదా, మేము చెప్పాం కదా. భూ ఆక్రమణలో మీ విజయసాయి రెడ్డి, మీ సుబ్బారెడ్డి, మీ ఏమూరి ప్రభాకర్ రెడ్డి, దాని గురించి ఏంటి మాట్లాడు? ఏ భయమా? సాక్ష్యాలు ఇచ్చాను. హైగ్రీవా ఫారం, రేడియంటు, లేకపోతే ఏంటది అన్న, అది మన ఇది కార్తీక వనం, కొండ మీద సామాన్య స్టూడియో, మన రామాయణ స్టూడియో. ఏమంది జగన్ ముట్టిగా ఇచ్చింది కదా కోర్టు. సిగ్గుందా నీకు? నేను చెప్పాను ఫస్ట్ టైం, రామాయణ స్టూడియో అన్యాయం చెప్పింది నేనే మొదట. ఎలబడి కోర్టుకు వెళ్ళారు. సిగ్గుందా నీకు? హైగ్రీవ ఫారం ఏంటది? రుషికొండ అయ్యా, ఎంత దుర్మార్గుడా రుషికొండ. ఏమైంది? పాపం పోలేదా దానికి? అందులో దెక్కడనే దిగిపోతున్నాడు జగన్మోహన్. పాపం అందమైన భవనం కట్టాడు, ఈయన ఆవిడ విహృద్ధ శ్రీలోని దువేసింది. అది వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత అది మేము పబ్లిక్ ఇస్తాం, యాత్రికులు ఇస్తాం, చౌకగా ఇస్తాం. యాత్రికులు దాంట్లో సామాన్య పదవులు జీవిస్తారు దాంట్లో. అందుచేత జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ పర్యటన, అబద్ధాల పర్యటన, అవినీతి పర్యటన, అసంబ పేలాపనలో నిజాయితీ. పవన్ కళ్యాణ్కి ఏంటే రాజకీయానికి వ్యాపారాలు చేశాడా? కాంట్రాక్ట్ చేశాడా? సినిమాల్లో మంచి ఇమేజ్ ఉందో సంపాదించాడు, తెచ్చి పేదలకు ఇస్తున్నాడు. ఆయన రైతులకు ఇచ్చాడు, మసీదులకు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పరిపాలనా దక్షుడు, ప్రపంచం శ్లాఘించింది ఆయన్ని. మీ నాయకులే మెచ్చుకున్నారు. అంచేత అసలు చంద్రబాబు కాలి పోటీకి పనిచేయవు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ బుద్ధే దుర్బుద్ధి. మందు, పేదవాళ్ళకి మందు బట్టి డబ్బులు దొబ్బుతున్నావే, నువ్వే మాట్లాడతావు. పేదవాళ్ళకి విషం పెట్టి డబ్బులు సంపాదిస్తున్నావే, నువ్వే మాట్లాడతావా? మహిళ గురించి మాట్లాడతాను. మహిళకి ఏం చేసావా? మహిళకి నువ్వు చంద్రబాబు గారు పసుపు కింద డబ్బులు వేసి చూపించాం మేము. చంద్రబాబు నాయుడు డ్వాక్రా అంటేనే చంద్రబాబు పేరు చెప్తారు. డ్వాక్రా వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి కల్పించినాడు. అక్క చెప్పని చెప్పి అక్కడ బస్సు ఉంటే బెదిరించి తీసుకుపోయి ఆ మీటింగ్లో పెడితే నీ మొక్క మీద ఉమ్మేసి మధ్య వెళ్ళిపోతారు గోడలు కూటి దూకాలు. డ్వాక్రా వెళ్ళి ప్రతి వారిపోతారు. నేను చూస్తే ఈ బెదిరింపులు, నీకు పెన్షన్ పెన్షన్ ఎవడిచ్చాడు? 2,000 రూపాయలు పెంచింది ఎవరో? 200 రూపాయలు 2,000 చేసింది గొప్ప చంద్రబాబు నాయుడు గారు.
ఇవాళ గొప్పగా చెప్తున్నావు నువ్వు అంచేత నువ్వేదో పేరడానికి వచ్చావు. నీకు తెలిసిపోయింది. తాడేపల్లి కొంప నుంచి పారిపోతున్నారు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు పోటీ చేయమని కొంతమంది, అయ్యో నాకు ఈ సీట్ వద్దని కొంతమంది, నువ్వేమో ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. అసలు నువ్వేమున్నావో ఎక్కడున్నావో నీకే తెలియదు. ఈవేళ జనాన్ని బీని పంట తెచ్చి ఒక్క మాట నీకు మీ అమంత్రం అడుగుతున్నాను. మీ అక్కడ మీటింగ్ పెట్టాడు కదా, ఏం పేరు మీ మంత్రి బూలిముచ్చని అడుగుతాను, లేదా మీ అమ్మని అడుగుతాను. రేపు రమ్మనండి ఎక్కడికైనా నేను చూద్దాం. నేను చెప్పిన ప్రాజెక్టు గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఏషియన్ పెయింట్స్ కానీ, కోకోకోలా కానీ, పెట్రోల్ యూనివర్సిటీ కానీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, ఇక్కడ ఐఐఎం కానీ, 6 లైన్ రోడ్స్ కానీ, అనకాపల్లి అనంతపురం రోడ్డు కానీ, లేదా అనక సబ్బారుంటూ మల్కనగిరి రోడ్డు కానీ, ఎన్ని చెప్తామయ్యా? చెప్పండి మీ ముగ్గురు మంత్రులే. ఛాలెంజ్ చేస్తున్నాను. నేను మళ్ళీ రాజకీయం మానేస్తాను. ఒక్కరు చెప్పానండి. విశాఖపట్నంకు రూపాయి ఇచ్చామని చెప్పానండి. ఒక శంకుస్థాపన పూర్తి చేసామని చెప్పానండి. ఈ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ. ఉత్తరాన్ని ఒక ప్రాజెక్ట్ చేసావా?